సరే, స్వస్తి. భగవద్గీత 12వ అధ్యాయం. ఒకసారి ఆ శ్లోకాలు అందాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. గోపాలకృష్ణ గారు ఒక్కసారి చూడండి, చచ్చిపోకుండా కాస్త ఎక్కడన్నా పడైంది, అలా వెళ్ళిపోతుంది. మెల్లిగా తిరిగి చచ్చిపోకుండా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. 8వ శ్లోకం ఇవాళ ఇక్కడ ప్రారంభం చేయవలసి ఉంటుంది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కుర్వాణి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 3 శ్లోకాలు 8 నుంచి 10 వరకు చదివాము అంటే దాని ఉద్దేశం నేను ఆ 3 శ్లోకాలు ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను అని మీకు అర్థమైపోతుంది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అంటాడు భగవానుడి ఈ శ్లోకంలో. ఈ 3 శ్లోకములు సాధన యందు ఉందామనుకున్న వారికి, ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చేద్దామనుకున్న వాళ్ళకి చాలా చాలా అత్యంత అవసరమైనటువంటి శ్లోకములు. చాలామంది సాధారణంగా అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ 3 శ్లోకాల యొక్క వ్యాఖ్యానమునందు ఉంటుంది. నేను పూర్ణంగా వ్యాఖ్యానం చేస్తున్న వాడను మాత్రం కాదు అని మీరు ముందుగానే గమనించవలసి ఉంటుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా లఘు వ్యాఖ్య మాత్రమే చేస్తున్నాను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. భగవానుడు అంటున్నాడు, నా యందు నీ మనస్సుంచు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నీ బుద్ధిని కూడా నా యందు ఉంచు.
నివసిష్యసి మయ్యేవ, దాని చేత నువ్వు నా యందు ఉంటావు. అత ఊర్ధ్వం న సంశయ, ఆ పైన నువ్వు నాలోనే ఉండిపోతావు, నాలో కలిసిపోతావు, నేనైపోతావు. నువ్వు దాన్ని విశ్వసించవచ్చు, అందులో తిరుగులేదు, ఇది నా వాక్కు అంటున్నాడు. ఇందులో మయ్యేవ మన ఆధత్స్వ, నీ మనసు నా యందు పెట్టు, నీ బుద్ధి నా యందు పెట్టు. ఇంకేం తెలిసిపోయిందిగా, పెట్టేస్తే అయిపోయిందిగా. కానీ అంత తేలిక మనసు ఇచ్చేయంటే ఇచ్చేస్తే ఇంక ఈ శాస్త్రం అంతా ఎందుకు, గురువు ఎందుకు, అభ్యాసం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అది సాధ్యం కాదు. కాబట్టే మళ్ళీ రెండో శ్లోకం చెప్పాడు, అభ్యాసే అధచిత్తం సమాధాతుం అంటూ చెప్పాడు ఆయన. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నీ మనసు నా యందుంచు, నీ యొక్క బుద్ధిని కూడా నా యందుంచు. ఏమీ అలా ఎందుకు అనాలి భగవానుడు అంటే, మనస్సు అన్న మాటకు అర్థం నీతో నేను తరచు ప్రస్తావిస్తున్నాను, సంకల్ప వికల్ప సంఘాతము. సంకల్ప వికల్ప సంఘాతము అంటే పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది, రెండూ చేస్తుంటుంది. ఇది పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది, ఇంకొకటి పట్టుకుంటుంది, వదిలిపెడుతుంది. అందుకే మనసుతో పోల్చడానికి యోగ్యమైనది లోకంలో రెండు ఉంటాయి. ఒకటి పసిపిల్లవాడు, రెండవది కోతి. ఈ రెండు మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు చూడండి, ఏడుస్తారు. అమ్మ ప్రమాదరహితమైన వస్తువు వాడికి ఇస్తుంది ఆడుకోమని. ఏదో నిన్న నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి వచ్చేసిన టికెట్ ఇస్తుంది, నాన్న జాగ్రత్త ఆడుకో అంటుంది. వాడు అడు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, మడ తిడతాడు. కాసేపు ఆగి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది అని కనిపెడతాడు. వాడు ఆ టికెట్ అవతల బారేసి ఏడుపు మొదలెడతాడు. అమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి ఎత్తుకునేదిగో కాకి కాకి చూసావనన్నా, అమ్మో కావుని ఎలా అరుస్తోందో అంటుంది. వాడు మళ్ళీ మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ కూర చేయడానికి వంకాయలన్నీ తరుక్కోగా మిగిలిపోయినటువంటి ముచికలు ముళ్ళు లేకుండా ఉన్నాయి అని నిర్ణయం చేసుకుని ఓ 2 దోసకాయ ముక్కలు, ఓ వంకాయ ముక్క తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు ఆ పచ్చి కూర ముక్కలు నట్టుకుని కాసేపు ఆడుకుని నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. దోసకాయ ముక్క కాస్త ఓ ముక్క తిన్నా వాడికి ఇబ్బంది లేదు. ఆడుకుని అమ్మ నన్ను ఏమార్చింది, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఏదో ఇస్తుంటాడు. పసిపిల్లాడు పట్టుకుంటాడు, వదులుతాడు, పట్టుకుంటాడు, వదులుతాడు. కోతి పట్టుకుంటుంది, వదులుతుంది, పట్టుకుంటుంది, వదులుతుంది. మనస్సు పట్టుకుంటుంది, వదులుతుంది. కాబట్టి మనస్సు నా యందు పెట్టు అంటే వదులుతోందన్నది కూడా నిశ్చయమే. మీరు మనసు ఈశ్వరుడు ఎందు పెట్టారు అంటే మనసు వదిలేసింది అని కూడా నిశ్చయమే. ఎందుకంటే మనసు ఉండిపోయేది కాదు, కదిలిపోతుంది. కాబట్టి మనసొక్కటే పెట్టారు అంటే అసలు ఈశ్వరుని యందు మనసు ఎందుకు పెట్టాలో నిశ్చయమున్నవారు కారు. ఇది చూడండి, నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక్కొక్కడు దేవాలయంలో పెడతాడు, ఎందుకు వెళ్ళావు దేవాలయానికి అని అడిగారు అనుకోండి. ఎవరో చెప్పారండి 40 రోజులు ప్రదక్షిణ చేయమన్నారు అంటే వాడికి ఒక అవసరం తీరడానికి అది ఒక సాధనం. అయితే అలా వాడుకోవచ్చా అంటే ఈశ్వరుడు ఒప్పుకున్నాడు, వాడుకోవచ్చు అన్నాడు ఆయన. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నా దగ్గరికి వస్తారు, నీకెందుకు మధ్యలో అల్లరి అని అడిగాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎడతారు, నేను కాదంటలేదు. అయితే వెళ్ళడంలో కొంతమంది యొక్క బుద్ధి ఎంత దూరం పోతుందంటే మనసు, వాడికి సోమవారం అనుకోండి శివాలయానికి ఎడతాడు, మంగళవారం అనుకోండి ఆంజనేయ స్వామి గుడికి ఎడతాడు, బుధవారం అనుకోండి అయ్యప్ప గుడికి ఎడతాడు, గురువారం అనుకోండి ఏదో సాయిబాబా గుడికి ఎడతాడు, శుక్రవారం అనుకోండి మహాలక్ష్మి దేవాలయం, శనివారం అనుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఒకవేళ వాడు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం గుళ్ళోకి వెళ్ళి శుక్రవారం నాడు వాడు గుళ్ళోకి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చింది, బంధువులు వచ్చారు, కుదరలేదు, వెళ్ళిపోవలసి వచ్చింది ఆఫీస్కి. వెళ్ళిపోతున్నప్పుడు వాడి పర్సులోంచి 10 రూపాయలు పోయింది అనుకోండి. వాడు ఏమంటాడంటే, శుక్రవారం ఇవాళ మహాలక్ష్మి గుడికి వెళ్ళలేదండి, పోయింది 10 రూపాయలు, అమ్మవారు ఆగ్రహించింది అంటాడు. అప్పుడు వాడి దృష్టిలో మహాలక్ష్మి స్వరూపం ఎవరంటే ఓ శాడిస్ట్. వీడి ఇవాళ గుడికి రాలేదు కాబట్టి 10 రూపాయలు తీసేద్దాం అనుకునేటటువంటి స్వరూపం. ఇప్పుడు వాడికి భగవంతుడి గురించి ఏమైనా అవగాహన ఉందా? ఎందుకు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అంటే, ఏదో వినాయక చవితికో దసరాకో చందా ఇచ్చేస్తే వాడు సరిగ్గా ఉత్తరాలు వీస్తాడే అన్న భయంతో చందా ఇచ్చినట్టు, ఏదో ఓసారి గుళ్ళోకి వెళ్ళొచ్చేస్తే మనకేమీ పాడు చేసేయకుండా ఉంటాడు.
అందుకు చేసేటటువంటి పూజ యందు అనురక్తి ఉండదు. అందులో మీకు ప్రేమ ఏమీ లేదు, ప్రేమతో చేసింది కాదు, మీకు అనుబంధం ఏమీ లేదు. ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకైనా మంచిది, అడ్డుపడకుండా ఉంటాడు, అదొక భావన. అప్పుడు మీ మనస్సుకి ఏవో అపోహలు ఉన్నాయి, మీ మనస్సుకి ఏవో ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరు ఆయన దగ్గరికి ఎడుతున్నారు తప్ప మీకు నిశ్చయాత్మకమై మీరు వెళ్ళటం లేదు. తప్పించి మీకు ఆయనకి ఒక అనుబంధం ఉందని, మీరు ఈ కారణం చేత చూడకుండా ఉండలేక చూడటానికి వెళ్తున్నారని మీకేమీ ఆలోచన లేదు. మా అమ్మగారు ఉన్నారనుకోండి, దురదృష్టవశాత్తు ఇప్పుడు నాకు లేదు, ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మా అమ్మ ఉన్నదనుకోండి, మా అమ్మగారు పెద్దవారు అయిపోయి ఏవో మా తమ్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక 3 నెలలో 4 నెలలో అయిన తర్వాత నేను మా అమ్మని చూడకుండా ఉండలేక మా అమ్మే జ్ఞాపకానికి వస్తుంటే, ఒరే రాత్రి భోజనం చేస్తుంటే, ఒరే ఏమిరా సరిగ్గా తింటలేదు, నువ్వు కడుపు నిండా తినలేదు, అంత తొందరగా లేచిపోయావేమిరా అనేది, పొద్దున్న కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తే ఏమిరా సూర్యోదయాత్పూర్వం లేచేవాడివిగా ఇవాళ ఏం లేవలేదు అని రాత్రి నిద్ర పట్టలేదా అనేది, ఆవిడికి ప్రతి కదలికలో నా క్షేమం చూసేది. అమ్మని చూసి 3